నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇక తెలంగాణలో చాలా వరకు కూడా నిన్న భీకరమైనటువంటి వర్షాలు కురిసినాయి. దాదాపు హైదరాబాద్ నగరం కూడా ఇటు 4 గంటలకు పైగా వర్షాలు కురిసి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్స్ తీవ్రంగా ఒక 6 గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడ మాసప్ ట్యాంక్ నుంచి ఆ మెయిన్ హైవే రహదారులు మొత్తం స్తంభించిపోయినాయి. దీంతోపాటు ఇటు తెలంగాణలో బోనాల హడావిడి ఎట్లయితే మొదలైందో ఊర్లకు పాకింది బోనాల పండుగ. మొన్న గురువారం నుంచి ఆ గ్రామాలలో బోనాల కార్యక్రమాలు నిర్వహించారు. ఇక రేపు ఆదివారం కాబట్టి చాలా వరకు గ్రామాల్లో పలారం బండ్లు బోనాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి. దీంతోపాటు ప్రముఖ సినీ హాస్య నటుడు ఫిష్ వెంకటన నిన్న రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం జరిగింది. ఆయన చాలా వరకు కూడా విభిన్న పాత్రల్లో అనేక పాత్రలు పోషించి ప్రజలను అలరించిండు. సో ఇట్లా కామెడియన్గా కానీ విలన్గా కానీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్న ఒక గొప్ప నటుడిని నిజంగా చలనచిత్రం కాదు యావత్ ప్రజలు కూడా కోల్పోయారని చెప్పాలి. ఎందుకంటే తన హాస్యంతో కానీ తన నటనతో కానీ అందరినీ నవ్విస్తూ ఉండే. సో ఇక 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి తన నిన్న తుది శ్వాస విడుస్తూ తను చనిపోవడం జరిగింది. ఆయన బ్రతికున్నప్పుడు ఎవడు కూడా నన్ను ఆదుకోండి అని చెప్పినప్పుడు 4 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్ అయ్యాన బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ఎవడు కూడా ఆదుకోలేడు. ఇప్పుడు ఎక్కడికక్కడ సినిమా హీరోలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన తుది శ్వాస విడిచిందని చెప్పేసి వస్తారు. సిగ్గుండాలి. అనేక కోట్లు దానాలు చేస్తూ ఉంటారు. మేము 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినాం, 2000 కోట్ల కలెక్షన్ కొట్టినాం, గ్రాఫిక్స్ కింద పెట్టినాం, ఒక పాట కోసం షూటింగ్ కోసం వేరే దేశాలకు వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పుకుంటారు కదా. కనీసం ఒక 10 లక్షల సహాయం చేసిన పాపన పోలేదు. ఈ సినీ ఇండస్ట్రీలో ఈ టాలీవుడ్ బాలీవుడ్ ఆయన టాలీవుడ్లో చేసిన బాలీవుడ్లో చేసిన ఈ సినీ ఇండస్ట్రీలో ఎక్కడి కూడా ఎవ్వరు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలే పవన్ కళ్యాణ్ తప్ప. ఆ పవన్ కళ్యాణ్ కూడా 1-2 లక్షలు ఏమో ఇచ్చిండు అనుకుంటా. 2 లక్షలు ఏమో ఇచ్చి నేను ఉన్నా నీకు ఆదుకుంటా అని చెప్పిండు. కానీ ఒక్క ప్రముఖ ప్రొడ్యూసర్ అయినా, చిన్నపాటి సినిమా ప్రొడ్యూసర్ అయినా, చిన్నపాటి డైరెక్టర్ అయినా, సినిమా హీరో అయినా ఒక్కరు ఆదుకున్నా కూడా ఇలా ఆయన మళ్ళీ వీళ్ళందరూ కూడా మేము చాలా కష్టపడి పైకి వచ్చినామని చెప్తా ఉంటారు కదా. మరి కష్టపడి పైకి వచ్చే ఒక నటుడిని ఆయన తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఒక్కరైనా కూడా ముందుకు రావాలి. ఈ రోజు ఆయన చనిపోవడానికి ముఖ్య కారణం ఈ సినిమా ఇండస్ట్రీని 100%. ఆయన కాపాడుకోలేకపోయింది ఈ సినిమా ఇండస్ట్రీ. ఒక నటుడిని కాపాడుకోలేక ఇక మీరు దేశాన్ని గర్వపడేలా చేస్తా ఉంటే ఎట్లా? సో ఎవరన్నా ఇక www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ఈ ప్రజావాయిస్ డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించి వాట్సాప్ నంబర్ కూడా పేపర్ పైన వెబ్సైట్లో ఉంటుంది పైన. సో ఇక మిర్యాలగూడలో మహిళా శక్తి సంబరాలు చెక్కుల పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం రోజున మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వి గార్డెన్స్ నందు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేసిరట. ఇక ప్రమాద బీమా చెక్కుల పంపిణీ, బ్యాంకు రుణాలు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందట. సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామన్న ఒక స్కీమ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరోసారి అధికారంలో రావాలన్నా ఎందుకంటే కీలకంగా మహిళా శక్తి ఓట్లు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకు సంబంధించిన స్కీమ్లో భాగంగా ఎటుదిప్పి మహిళా నారీమణులందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. ఎట్టకేలకు మరి ఈ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ గెలుస్తారు? దాదాపు పోయినసారి 12,000కు పైగా ఓట్లు మన తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు 12,000కు పైగా ఓట్లు ఉంటే 7,000 చిల్లర ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చినాయి అన్నట్టు తెలుసు. మరి ఏమవుతుందో చూడాలి. ఈసారి ఏ పార్టీ మరి ముందంజలో ఉంటుంది? భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే వాళ్ళకు సంబంధించిన క్యాండిడేట్లే గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసే అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో, ముందు పెట్టుబడి పైసలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు తొందరగా అందుతాయి. ఎడలేని విధంగా ఈసారి భారతీయ జనతా పార్టీ గ్రామాలలో కొంచెం ఊపుతా ఉంది. మరి ఏమైతుంది చూడాలి. అంతకుముందు చాలా తక్కువ వచ్చినాయి. బీజేపీ సర్పంచ్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు అయితే ఉన్నారు. కనీసం వ్యక్తుల మాట దేవుడికి ఎరక వ్యక్తులు అయితే ఉన్నారు. ముఖ్యంగా యూత్ ఉన్నారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లా అధికారులకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశం అట. కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వార్త.
ఇక 10 ఏళ్ళు నేనే, ఇది మొదటి పేజీ వార్త. సో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను అల్లుకున్న చెట్ల పొదలు, వార్తా కథనాలతో నామమాత్రంగా విద్యుత్ అధికారుల స్పందన. తెలకపల్లి మండలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కంచె ఏర్పాట్లు మరియు కంప చెట్లు పేరుకుపోవడం, గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో ముళ్ళ పొదల వల్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు వాపోయారు. అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులతో చలనం లేకుండా విధులు నిర్వహిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో వార్తా కథనాలకు కూడా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అని చెప్పేసి వార్త. ఏదేమైనా ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఎవడు కంచెలు ఏర్పాటు చేస్తారు. 100 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 20 ట్రాన్స్ఫార్మర్ల కంచె ఉంటుంది. అక్కడ ఉన్న మొక్కలు, ముళ్ళ పొదలు ఇవన్నీ అల్లుకపోతా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ముఖ్యంగా వీటికి ఏవి చనిపోతాయి అంటే పశువులు, ముఖ్యంగా ఎడ్లు, బర్రెలు, మేకలు. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆ పొదను తినే టైంలో కరెంట్ షాక్ తో చనిపోతాయి. ఈ రోజు ఎక్కువ పక్షులు అసలు కాకులు కనిపిస్తున్నాయా అన్న? పిచ్చుకలు, కాకులు అయితే కనిపిస్తున్నాయా? పావురాలు కనిపిస్తున్నాయా? ఏడా మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏవి కనిపిస్తలేవు. కాకులు అయితే అసలు ప్రమాదం జరగకంటే ముందే కొద్దిగా చొరవ తీసుకొని దాన్ని క్లియర్ చేయండి. నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు. ఎక్సైజ్ అధికారులు నాటుసారా తయారీ విక్రయాల స్థావరాలపై దాడులు నిర్వహించారు. బెల్లం ఇతర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కల్వకుర్తి ఎక్సైజ్ అధికారులు కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని వెల్దండ మండల కేంద్రంలోని దొంగల గుట్ట తాండా, పోచమ్మ తాండాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ టీం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 300 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు. ఈ సారా తయారీ విక్రయాల వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సిఐ చెప్పిండట. దాదాపు మొన్న వార్త కూడా వచ్చింది, అది నాటుసారా కాస్తా ఉన్నారు, గుప్పమంటున్న గుడుంబాన్న ఒక వార్త వచ్చింది. సో అన్ని గ్రామాలలో ఇది కామన్గా అయిపోతా ఉన్నది. ఇక మరి అక్కడ చేతులు ఏమైనా బరువు పడితేనేమో దాడులు జరిగాయి, చేతులు బరువు పడకపోతేనేమో దాడులు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ధ్వంసాలు చేస్తూ ఉంటారు. కుక్కల దాడిలో బాలుడు మృతి. పుట్టినరోజు మరుసటి రోజే దుర్ఘటన. మెదక్ జిల్లా శివరంపేటలో ఘటనట. సంగారెడ్డికి సంబంధించినటువంటి వార్త. 21న నాగర్ కర్నూలుకు మందకృష్ణ మాదిగ. నాగర్ కర్నూలుకు ఈ నెల 21వ తేదీన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారట. సో జిల్లా కేంద్రంలోని బాబు జర్జీవన్ రామ్ భవనంలో జరిగే చేయుత పెన్షన్ల దారుల సన్నక సమావేశంలో మందకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారట. ఇక వాళ్ళు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పారట. సో రాబోతా ఉన్నట్టు. 3rd పేజ్. సారీ, అది రాత్రి తిన్నా గట్టిగా తిన్నుడు కాదు, నిద్ర ఏమన్నది. అందరూ కూడా మంచి బర్త్డే. సంవత్సర కాలంలోనే 2000 మెగావాట్ల పవర్ డిమాండ్ వచ్చిందట. ఇక హైడ్రా ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకురావాలి. ఇక నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తి చేయాలి. పనుల పురోగతిని క్యాలెండర్ను రూపొందించాలి. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అంటూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులట. సో సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో 2000 మెగావాట్ల పవర్కు డిమాండ్ పెరిగిందట. సో మంచి విషయమే. ఎడతెరుపు లేని వాన, నీట మునిగిన ఇల్లు, వాహనాలు, పంటలు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొంగరకలాన్లో గత అధిక వర్షపాతం కారణంగా ఇండ్లలోకి చేరిన వరద నీరుగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు, నీట మునిగిన వాహనాలు అని చెప్పేసి నిన్న ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. వానొస్తలేదని కప్పతల్లులన్న స్నానాలు చెప్పించిరు, ఆటలు చెప్పించిరు, వేడుకుంటా ఉంటే ఇక మామూలు వాన కాదు. ఇక సంవత్సరం మొత్తంలో కురిసింది దానికంటే పెద్ద ఎత్తున నిన్న ఒకటే రోజు కురిసింది. భారీ అంత కురిసినా కూడా పల్లెల్లో ఏం కాదు, పల్లెల్లో ఏం కాదు. ఈ పట్టణాలలో ఎక్కడికెక్కడ చెరువులు కబ్జా పెట్టి, ఇల్లులు కట్టి, నాలాలు కబ్జా పెట్టి, సిమెంట్ రోడ్లు ఉండే, ఇనకపోవడానికి ప్లేస్ లేకపోయే, చెట్లు లేకపోయి, డ్రైనేజ్ లేకపోయి, ఇన్ని కబ్జాలు పెట్టి ఈ చెరువులకు పోయే నీళ్లు చెరువులు కబ్జా అయ్యాయి, నాలాలు కబ్జా అయ్యాయి, నాలాల పొడత పోయే. ఇన్ని కబ్జా అయినాక రోడ్ల మీద రాకుండా ఇంకేడిపోతే నీళ్లు రోడ్ల మీద పోతే, రోడ్ల మీద ఇంట్లోకి పోతాయి 100% పోతాయి. అయ్యా మరి ముఖ్యంగా ఊర్లు అంటే పొలాలు ఉంటాయి, పంటలు ఉంటాయి, గుట్టలు పుట్టలు ఉంటాయి కాబట్టి ఇనకపోతా ఉంటాయి. ఈడేముండదని ఇనకపోనీకి మొత్తం సిమెంట్ రోడ్లేనే.
16 కోట్ల వడ్డీ లేని రుణాలు మరి ఇప్పుడైతే హైడ్రా తీసుకొచ్చారు కదా, చెరువులు నాలాలు కబ్జాల దగ్గర ఉన్న అది మూసి పక్క పంటున్న చిన్న చిన్న షాపులను ఇళ్ళను తప్పితే పెద్ద పెద్ద చెరువులలో కబ్జా చేసిన ఏ ఇళ్ళను కూడా కొట్టిరు, ఏ బంగ్లాలను కూడా కొట్టిరు, ఏ టవర్లను కూడా కొట్టిరు. 16 కోట్ల వడ్డీ లేని రుణాలు. ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి డ్వాక్రా మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్. ఏమేమి రాసుకొస్తుంది? మల్లేష్ కుల దుహంకార హత్య, మల్లేష్ ఇది కుల దుహంకార హత్య అని చెప్పేసి చెప్తున్నా. అంతకులను కఠినంగా శిక్షించాలి, కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్. కేవీపీసీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేముండాల పరశురాములు అంటూ ఉన్నారు. ఏది జగిత్యాలకు సంబంధించిన ఒక యువకుడిని చంపేసారు కదా. సో ప్రేమ ఇస్తే వాళ్ళ ఇంటికి అల్లరి చేసిండని చెప్పేసి సో చంపేసారట. సో దానికి సంబంధించిన వీళ్ళకి చట్టాలు, ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మాట్లాడుతూ ఉన్నాడు. మంచినీరు లేక విద్యార్థులకు అవస్థలు. మిర్యాలగూడ మైనారిటీ గురుకులంలో సమస్య. 10 రోజుల క్రితం వాటర్ ఫిల్టర్ రిపేర్ పట్టించుకొని సిబ్బంది. మంచినీళ్లు లేక తల్లా ఢిల్లుతున్న 500 మంది విద్యార్థులు. మానవత్వం చాటుకున్న రిజా అంబులెన్స్ యాజమాన్యం. గత 10 రోజులుగా మంచినీటిని విద్యార్థులకు అందజేత. ఇక్కడ మిర్యాలగూడల మైనారిటీ గురుకులంలో అంట మిర్యాల. అది బోరు పాడై చాలా రోజులు అవుతుందట, 10 రోజులు అవుతుంది. గత 10 రోజులు అయితే మరి బయట నుంచి ఏర్పాటు చేయాలి కదా. పాపం ఆయన స్పందించి ఆయన స్పాన్సర్ చేసిండు. దీనిపైన ఎవరు అధికారులు, దీనికి సంబంధించినటువంటి అధికారులు, విద్యాశాఖ అధికారులు? అన్న గ్రేట్ జాబ్ అన్న, నువ్వు స్పందించి. ఆయన గ్రేట్. ఆయన విషయం చెప్పుకోవాలంటే 500 మంది విద్యార్థులకు 10 రోజుల నుంచి నీళ్ళు అందిస్తుండే ఆయన గ్రేట్. కానీ ఈడున్న వంటి వాళ్ళు ఇక ఆయన గ్రేట్ అంటారా, మరి వాళ్ళని ఏమంటారు? అక్కడ అధికారులను కానీ, అధికారులకు చెప్పకుండా ఉండే ప్రిన్సిపాల్లను కానీ, ఆ ప్రిన్సిపాల్ ఉంటారు, ఎవరు ఉంటారు వాళ్ళు? కనీసం వేస్ట్. వీళ్ళు ఆయన గ్రేట్, వీళ్ళు వేస్ట్ అంతే. బేకార్ నా కొడుకులు. ప్రాణాపాయ స్థితి నుంచి పరీక్ష హాలుకు 17 ఏళ్ల యువతికి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్లు. జ్వరంతో 5 రోజుల్లోనే లివర్ ఫెయిల్యూర్. ప్రాణాపాయ స్థితిలో బిడ్డను ఉస్మానియాలో అడ్మిట్ చేయించిన తల్లి. సూపర్ అర్జెంట్ కేటగిరీలో లివర్ కేటాయించిన జీవన్దాన్. 24 గంటల్లోనే యువతికి ట్రాన్స్ప్లాంట్ చేసిన ఉస్మానియా వైద్యులు. 2 వారాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన యువతి. ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు హాజరవుతున్న బ్లెస్సీ గౌడ్. ఉస్మానియా డాక్టర్లను అభినందించిన మంత్రి దామోదర రాజనరసింహ అన్నట. మంచి పనిచేసారు నిజంగా డాక్టర్లు. ఎందుకంటే జ్వరంతో కిడ్నీలు ఫెయిల్ అయితే, లివర్ ఫెయిల్ అయితే జీవన్దాన్లో ఆమె అప్లై చేసుకుంటే తొందరగా ఇచ్చారట. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే ఇప్పుడు ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉన్నది. సంపూర్ణ ఆరోగ్యంతో ఇప్పుడు ఆ బిడ్డ బయటపడ్డది. గ్రేట్. ఉస్మానియా హాస్పిటల్ సిబ్బంది. మరి మంత్రి దామోదర రాజనరసింహ గారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సభకు ఆర్టీసీ బస్సులు సామాన్య ప్రజలకు అవస్థలు అని చెప్పేసి కనబడతా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంటే చాలు సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సీఎం సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి బస్సులను భారీగా తరలించడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు. జట్పల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కోల్హాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు వేనాయట. ఇక ఇక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్సులు తరలిస్తే ఆ సభకు పోయేందుకు ఈ మనుషులు తీసుకుపోయేందుకు పెడితే పాపం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారట. ఇది ఏం దారుణం ఇది? హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల్లో స్పాట్ కౌన్సిలింగ్ 2025-26 సంవత్సరానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్ల కొరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అవసరమైన జనరల్ సర్టిఫికెట్స్తో జూలై 19న శనివారం ఉదయం 10 గంటల లోపు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగు సిద్దిపేట జిల్లా వద్ద జరిగే స్పాట్ కౌన్సిలింగ్కు హాజరై సీటు పొందవచ్చు. మరింత సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నంబర్స్ సంప్రదించవచ్చు. 9121557037 అని చెప్పేసి. హార్టికల్చర్కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే నల్గొండకు సంబంధించి 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి అంటే అడ్మిషన్ల కొరకు మీరు ఈ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్నాయట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయి, మెమోలు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ మధ్య ఈ పాలిటెక్నిక్ హార్టికల్చర్ కి ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఐఐటి ఇంటర్ చేసే వాళ్ళకంటే ఇవన్నీ పెరిగే వాళ్ళకి ఎక్కువైపోయింది చాలా. 10వ తరగతి పూర్తి చేసుకొని వీటికి పోతా ఉన్నారు. ఇక ఈ నెల 23న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల
పాఠశాలలు జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్టు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారట. మరి ప్రకటించుడే ఎందుకంటే అడ్డగోలుగా దోపిడీ ఎక్కువైపోయింది. ప్రైవేట్ స్కూళ్ళలో అధికంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. మన టై బెల్టుల కాడికి వెళ్ళే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ బుక్కులు అని చెప్పేసి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దారుణంగా దోపిడీకి ఎగబడతా ఉన్నారు. కాబట్టి వామపక్ష విద్యార్థులు బంద్ ప్రకటిస్తే వాళ్ళు బంద్ చేయాల్సిందే. చేయకపోతే మన స్కూల్ కాడ వీళ్ళుండుకే ఇంకా కొంచెం కట్టడి అవుతుంది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వీళ్ళుండుకే కొద్దిగా కట్టుదిట్టమై ఇక అంతో ఇంతో చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు కూడా అసలు పట్టించుకోకుండా వీళ్ళు మాట్లాడుకోకపోతే ఉంటే మాత్రం ఇక వాళ్ళ ఆగడాలకు అద్దు అడుపు లేకుండా పోతా ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ ఇప్పుడు ఎన్ఎస్సి సపోర్ట్ చేయకుంటారు. ఇక అన్ని విద్యా సంస్థలు వీళ్ళు ఇప్పుడు మాట్లాడడం, రైళ్లు చేయడం, ఫిర్యాదులు చేయడంతో ఆ మాత్రం విద్యా సంస్థలు భయపడతా ఉన్నాయి. తెలంగాణ నయాగరా కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా అనగానే టకుక్కున గుర్తుకొచ్చేవి దట్టమైన అడవులు, ప్రఖ్యాత జలపాతాలు, ఆకట్టుకునే ఆదివాసీ గిరిజన గూడాలు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన నియోజకవర్గంలో ఒకటైన బోధ్ నియోజకవర్గం సప్త గుండాలకు ప్రసిద్ధి. అయితే ఇక్కడ అడవుల నుండి జాలువారే జాలధారలు, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు చూపరులను ఇట్టే కట్టిపారేస్తాయి. యాంత్రిక జీవనం నుండి తాత్కాలికంగా అయిన ఉపశమనం పొందాలనుకునే వారికి ఆదిలాబాద్ జిల్లా ఓ భూతల స్వర్గం అని చెప్పేసి నేను ఇంతకుముందే కూడా పాట పాడినా. ఆదిలాబాద్ జిల్లా ఒక చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి జిల్లా. సోయగాలుల నడుమ ప్రకృతి అందాలు, ప్రకృతమ్మ ఒడిలో చెట్టు అడవి మధ్య నిజంగా మీరు అంటే ఎక్కడన్నా ఈ సిటీలో ఉన్న వాళ్ళు కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి మీరు ఆదిలాబాద్ జిల్లాలోకి ఎంటర్ అవుతారంటే మీ ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే నిజంగా ఒక కొత్త ప్రదేశంలోకి వచ్చినామన్న ఫీలింగ్స్ వస్తాయి. పెద్ద మీరు ఎప్పుడు చూడనటువంటి పెద్ద చెట్లు, మంచి రోడ్లు, మళ్ళీ చెట్టు మీదనే రోడ్ల పక్క పొంటి మీకు కోతులు కనిపిస్తూ ఉంటాయి. జలపాతాలు అయితే ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడ ఉన్న కడెం కానీ కుంటాల కానీ సో ఆ కొండలపై నుంచి వచ్చే ఆ వరద నీరు కానీ నిజంగా మిమ్మల్ని మైమరిపిస్తుంది, మిమ్మల్ని అక్కడే గట్టిపరుస్తుంది. అమ్మ ఒడిలో ఒరిగినట్టు, అమ్మ ఒడిలో పడుకున్నట్టు ఆదిలాబాద్ లో ప్రకృతమ్మ దగ్గరికి పోతే ఆ ప్రకృతి అందాల మధ్య అమ్మ ఒడిలోనే ఒరిగినట్టు హాయిగా ఆహ్లాదకరంగా ఈ వర్షాకాలం ప్రత్యేకించి టూర్లు వేస్తూ ఉంటారు ఆదిలాబాద్ కు. అక్కడ ఉన్న సంబంధించిన కుంటాల చూడడానికో లేదంటే కడెం అనే ప్రాజెక్టులను చూడడానికో అడవిలను చూడడానికి ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో టూర్లు వేస్తూ ఉంటారు. ఇక దాంట్లో సోమన్న జాతర, జలపాత చార్పికత్వ, మన రమణ గౌడ్ గొడిసెల సీనియర్ జర్నలిస్టు మంచిగా రాసుకొచ్చి ఈ వర్షాకాలంలో అక్కడ వాతావరణం ఎట్లా ఉంటది ఏంది అనేది మనకు క్లియర్ నిన్న రాసింది. గ్రేట్ అన్న, మంచి మంచి వార్తలు రాస్తున్నావు. మీ జిల్లాకు సంబంధించి మంచిగా రాయాలి, ఉండాలి ఖచ్చితంగా. మన ఊరు గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మహబూబాబాద్కి సంబంధించినటువంటి వార్త. ఇక షాద్నగర్ బోనాల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి జోషట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు హాజరైన స్థానిక నాయకులు, ప్రముఖులు తదితరులట. ఇక బోనాల పండుగ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. అదొకటి టీవీలో సోషల్ మీడియాలో ఒకటి కనబడుతూ ఉంటుంది. ఏం నడుస్తుంది బాబు ఈ రోజుల్లో అంటేనే పల్లీలు దెబ్బపోతున్నామను, చెట్లు వరి నాట్లు వేయబోతున్నామని అంటారు కదా. అట్లా ఇప్పుడు ఎటు పోతున్నావు నాయన, ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే బోనాల పండుగ జరుగుతుందని చెప్పుకోవాలి తెలంగాణ మొత్తంలో. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో కనిపించేలా కృషి చేయాలి. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించేలా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య చెప్తా ఉన్నారు. ఈ ప్రగతి కనిపిస్తూ ఉంటుంది ఇంద్రమ్మ. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ అమౌంట్లలో నాకు తెలిసి ఆ పిల్లలు స్లాబ్ పడుడే కష్టం 5 లక్షలలో. మరి ప్రగతి కనిపించాలంటే ఇప్పుడు మీరు 5 లక్షలు ఇస్తే వాళ్ళు దగ్గర ఉన్న 1 లక్షనో 2 లక్షలో 3 లక్షలు పెట్టి వాళ్ళు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుంటారు. కానీ లేదు, మాకు నచ్చినట్టే మీరు చేయాలి, మేము ఇచ్చిన గజాలలో లేదు. వాస్తవంగా చెప్పాలంటే అట్లా లేదు. అట్లా వేయక ఇప్పుడు కొన్నిటికాడ దురదృష్టం ఏంటంటే, మరి దురదృష్టం అయిందో ఏమన్నారో తెలియదు కానీ ఎవరన్నా కట్టిన పిల్లర్లు ఉంటే కూడా వాటిని కట్ చేయరి మళ్ళీ మేము ఇచ్చిన పైసలతో పిల్లర్లు పోసుకుర్రు అని చెప్తున్నారట. ఇదేంది దురదృష్టం అని నాకు అర్థం కాదు. మీరు ఇచ్చే అమౌంట్ ఏదో అర్హులకి ఇస్తే సరిపోతుంది కదా, వాళ్ళు కట్టుకుంటారు.
ఇక రైతులకు తప్పని నీటి కష్టాలు, కండ ముందు నుంచి నీళ్లు వెళ్తున్నా చుక్క నీరు రావడం లేదంటూ రైతులు ఆవేదన్నట. బీసీల రిజర్వేషన్లపై మరోసారి దొంగ నాటకం, గవర్నర్ ఆర్డినెన్స్ ఉత్తబూటకం, స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్తా ఉన్నారు. ఎందుకు ఉత్త నాటకం అని అనుకుంటున్నారు? ఇక్కడ టైం లేదు కాబట్టి ఏదో అది చేస్తూ ఉన్నారు. ఇప్పటి పూర్తిగా ఎన్నికల వరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికల తర్వాత పూర్తిగా అమలు చేసేటువంటి విధంగా వామపక్షాలను అందరినీ తీసుకుపోయి వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ చట్టం చేసి పంపిస్తేనే అది కేంద్రం దగ్గర ఉన్నది ఆ బిల్లు. మరి వాళ్ళు ఆమోదిస్తే 42% చట్టభద్రత అయిపోతుంది. అది విద్యాలలో ఉంటుంది, ఉపాధిలో ఉంటుంది, రాజకీయ రంగంలో కూడా 42% అనేది చట్టభద్రత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కేంద్రం నుంచి మేమే కులగణన జనగణన చేస్తున్నాం, ఇది అయిపోయిన తర్వాత మేమే లెక్కలు తీస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అప్పటి వరకు ఈ ఎలక్షన్ ఆగద్దు కదా. సో దానికోసం ఏంటంటే 2018 ఏదైతే యాక్ట్ తీసుకొచ్చిరో, ఆర్డినెన్స్ తీసుకొచ్చిరో, వీళ్ళు 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 22% చేసిరో, సేమ్ అట్లనే ఇప్పుడు వీళ్ళకు 42% ఆర్డినెన్స్ అంటే గవర్నర్ గారు సంతకం పెడితే అయిపోతుంది. వీళ్ళు ఎలక్షన్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మరి ఇది బూటా నాటకం అని చెప్పేసి, దొంగ నాటకం అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు, కానీ ఇది వాస్తవంగా ఇది కరెక్టే. అంటే ప్రస్తుతం ఎన్నికలు పోవాలంటే ఏదైనా ప్రజా వాయిస్కి సంబంధించి చదివేసిన ఇది ప్రధానంగా మనకు ప్రజా వాయిస్ దినపత్రికలో, మనకు డిజిటల్ దినపత్రికలో కనిపిస్తున్నటువంటి వార్తలు. దయచేసి వార్తా పత్రికలో పనిచేయడానికి గలటువంటి రిపోర్టర్లు అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా రిపోర్టర్లు ఉంటే 9849343720 అనేటువంటి నంబర్కి మీ రెజ్యూమ్ని వాట్సాప్ చేయండి. విస్తృతంగా ముందుకెళ్దాం. ఛానల్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గొంతుకగా పనిచేద్దాం. ఎవ్వనికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీగా పనిచేసుకుందాం. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినండి ప్రజా వాయిస్. థ్యాంక్ యూ.